తెలంగాణ సాయుధ పోరాటం రోజుల్లో నుంచి కమ్యూనిస్ట్ పార్టీ చాలా బలంగా ఉండేది తెలంగాణలో. ఒకప్పుడు ఆల్మోస్ట్ రాజ్యం వచ్చేసినంత దాకా వెళ్ళిపోయింది. ఇవాళ ఎందుకు అంత వీక్ అయిపోయింది? తర్వాత ఆ తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచంలోనే చాలా గొప్ప పోరాటం. అది భారతదేశంలో ప్రథమ పోరాటం దగ్గర అంటే అంత పెద్ద విప్లవం లెవెల్లో జరిగింది. బట్ చరిత్రలో ఎక్కడా లేకుండా పోయింది. దాని సైడ్ నుంచి ఎందుకు మీరు ప్రయత్నం చేయలేదు? మీరు కమ్యూనిస్ట్ పార్టీయే కదా నడిపించింది. తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ రాజకీయ పటంలో కూడా చోటు చేసుకునేటువంటి ఘటన ఉంది. అవును, దాదాపు 4,000 పోగొట్టుకుని 10 లక్షల ఎకరాలు పంచగలిగాం. కుటుంబాలు కూడా వెళ్ళిపోయినాయి. మొట్టమొదటి ఎన్నికలు జరిగినప్పుడు రావినారాయణ రెడ్డి గారికి వచ్చిన ఓట్లతో పోల్చుకుంటే నెఫ్లు కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంత స్థాయికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇట్లా తగ్గిపోయింది అనేది నిజంగా ప్రశ్నార్థకమే, ప్రశ్నించాల్సిన ఉన్నాయి. మేము అనుకోవటం మీరు ఉద్యమం అనేది మొదలు పెట్టేది మీడియా కోసం చేసేసి వెళ్ళిపోతున్నట్టు అవుతాం తప్ప ఎక్కడ ఒక పరిపూర్ణంగా దాన్ని కంటిన్యూ చేస్తున్న ఉద్యమాలు కనపడుతున్నాయి. మీరు సజెస్ట్ చేసిన మీడియాతో పాటు మీరు కూడా మాతో పాటు రండి. మేము చిత్తూరు జిల్లా నుంచి ఆదిలాబాద్ దాకా శ్రీకాకుళంకి తీసుకెళ్తాం. ఈ జిల్లాలో మీ మధ్యకాలం చేసిన పోరాటంలో భూములు, ఎన్ని ఎకరాల భూములు పేదలకు స్వాధీనం చేయించాం, ఎన్ని ఇండ్లు పేదలకు స్వాధీనం చేయించగలిగాం, ఎంత ఫారెస్ట్ ల్యాండ్ని కంట్రోల్ చేయగలిగాం, ఇవన్నీ మేము చూపించగలం. అంటే ఇది ఎంతవరకు ఆ జిల్లాలో ఉన్నటువంటి 2%, 3%, 4% తగ్గుతుంది కావచ్చు, అది చేయగలిగాం. కొన్ని విషయాలను ఎక్స్ప్లోర్ చేయగలిగాం, గవర్నమెంట్ డిఫెన్స్ అబడి చేయగలిగాం. అందువల్ల మీడియా అనేది మీరు చెప్పేది కొంతమంది వర్తిస్తుంది. మీడియా కోసం ఆ రోజు ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మేము స్పెసిఫిక్గా సాధించేటువంటి ఘటనలు సర్వే నెంబర్లతో సహా చెప్పగలం. ఆ విషయంలో మీరు ఎవరన్నా మాతో పాటు వచ్చినా కూడా మేము మొత్తం చూపించాలి. మేము మమ్మల్ని నమ్మిస్తాం కదా, మీరు దాన్ని ఓటుగా మలుచుకోలేదు. మీరు ఇంత చేశారని చేసినప్పుడు అది మీకు ఓటుగా మారాలి. అక్కడికే వస్తున్నా పాయింట్కి. ఇప్పుడే ప్రజానీకం ఉద్యమ రీత్యా మమ్మల్ని విశ్వాసం తీసుకుంటున్నారు, కానీ ఓట్ల రీత్యా ఇంకా మమ్మల్ని విశ్వాసం తీసుకోలేదు. ఇప్పుడు 23 జిల్లాలో పార్టీ లేని చోట నుంచి కూడా మాకు ఫోన్లు వస్తున్నాయి. ఇక్కడ మాకు ఏ సమస్య ఉంది, ఇక్కడ ల్యాండ్ ఇష్యూ ఉంది, ఇక్కడ మైక్రో ఫైనాన్స్ ఉందని దాడి చేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ అదే మీరు ఓట్లు వేస్తే గెలుస్తారు, అధికారులకు వస్తాయని చెప్పేసి విశ్వాసం కల్పించకపోతున్నారు. అందువల్ల ఒకటి ఉద్యమ రీత్యా విశ్వాసం కల్పించగలిగాం. ఓట్ల రీత్యా, రాజ్యాంగ రీత్యా ఇంకా విశ్వాసం కల్పించడం మేము ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకు ఫీల్ అవుతున్నారంటే మీ నాయకత్వం సరైన నాయకత్వం లేదు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు మీ నాయకులను చూసేవాళ్ళు, లేకపోతే మీకు చేత కాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మాకు పోలికే లేదు. అలాంటి నమ్మకం ఉంటే ఎవరికైనా ఓటేస్తారు కదా, ఇయ్యాలి కదా నమ్మకం. అది రాజకీయ విశ్వాసం. అంటే రాజకీయ విశ్వాసం అంటే ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి తెలిస్తే డెఫినెట్గా వేస్తారు. ఇప్పుడు అధికారంలోకి తెచ్చేది ప్రజలే, దించేది ప్రజలే. వాళ్ళ నమ్మకం కల్పించాల్సిన బాధ్యత కూడా ఉంది. బాధ్యత మీకే ఉంది కదా, మీకే చేయలేకపోతున్నాం. ఇప్పుడు 82లో దాదాపు కాంగ్రెస్ పార్టీ పోతుంది, లెఫ్ట్ పార్టీస్తో కలిపినటువంటి ఫ్రంట్ వస్తుంటే ఎక్స్పెక్ట్ చేశాం. విజయవాడ కార్పొరేషన్ కమ్యూనిస్ట్ గెలిచారు, అట్లాగే విశాఖపట్నం బీజేపీ వాళ్ళు గెలిచారు. అయితే సక్సెస్ఫుల్గా 83లో ఎన్టీఆర్ గారిని ఒక రాజకీయ పార్టీ రెడీమేడ్గా తీసుకొచ్చి పెట్టేశారు. పెట్టగానే మొత్తం ట్రెండ్ ఆపకపోయింది. అంటే ఏంటి, ఈ కాంగ్రెస్ పార్టీ పతనావస్థలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో బుర్జువా వ్యవస్థ ఉండాలి తప్ప వాళ్ళు కమ్యూనిస్టులు రాకూడదనేటువంటి ఒక తెలిసాలతోటి ఇంకొక బుర్జువా పార్టీని తీసుకొచ్చి రెడీమేడ్గా పెట్టేశారు. అంటే రెడీమేడ్గా మాకు రాదు, మాకు సుదీర్ఘ పోరాటాల ఫలితంగా వచ్చేటువంటి ఫలితాలు తప్ప రెడీమేడ్ ఫలితాలు మాకు రావు. అందువల్ల మనకు కష్టం వస్తూ ఉంది. ప్రతి పార్టీ మీరు చెప్పేవాళ్ళు ఎవరు వచ్చినా వంచగొండలే అని చెప్తున్నారు. మొత్తం వాళ్ళు తింటున్నారు, వీళ్ళు తింటున్నారు. తినేవాడికి ఎందుకు వేస్తున్నారు ఓట్లు? మీరు ఉద్యమం చేసి మీరు దేశాన్ని బాగు చేస్తున్నాం అంటున్నారు, మీరు 1% బాగు చేసాం అంటున్నారు. మీరు బాగు చేస్తున్నారని నమ్మకం జనానికి ఉందా అంటున్నారు, మీతో ఉద్యమిస్తున్నారు అంటున్నారు. అటువంటి వాళ్ళు మీకు వేయకుండా వాళ్ళు దొంగలని తెలిసినాక దొంగలకి ఎందుకు ఓట్లేరు? నిజమే. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అవినీతి బయటపడింది, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతి బయటపడింది. పార్లమెంటు పుట్టిన వరకు ఇప్పుడు దాకా వామపక్ష పార్టీల నాయకులు ఉన్నారు. ఇక్కడ ఒక వామపక్ష పార్టీల ప్రతినిధులు తప్ప మిగతా ఏదో బూర్జువా రాజకీయ పార్టీ ఎక్కడో ఒక చోట హవాలా కుంభకోణంలోనో ఏదో కొన్ని కూలిపోయి చెప్పేసి చరిత్ర చెప్తా ఉంది. చెప్పినా కూడా ఇంకా కమ్యూనిస్ట్ మీద విశ్వాసం, రాజకీయ విశ్వాసం కలగలేదంటే దాన్ని సీరియస్గానే ఆలోచించుకొని చేయాల్సింది. ఇంకొకటి ప్రత్యామ్నాయం లేకుండా వాళ్ళకి ఈ ఎన్డీఏ బదులు యూపీఏ బదులు ఎన్డీఏను, ఇక్కడ టీడీపీ బదులు కాంగ్రెస్ బదులు టీడీపీను, ప్రత్యామ్నాయం లేని పరిస్థితులు ప్రధానికం ఆ ఓట్లో చేసుకుంటున్నారు.
ఆ ప్రత్యామ్నాయం కల్పించడం మేము కొంత ప్రయత్నాలు చేస్తున్నాం. కొన్ని ప్రయత్నాలు చేసాం, సక్సెస్ కాలేదు. ఇంకా ప్రయత్నాలు సాగిస్తాం. ప్రయత్నం సాగించడం ద్వారా ప్రజానికి మనల్ని పొందడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ వచ్చింది, కేరళ వచ్చింది, త్రిపుర వచ్చింది, అట్లా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ వస్తారనుకున్నాం. ఇలాంటిది ఉన్నాయి, అన్ని పోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు అక్కడ కేరళ పోయింది, వెస్ట్ బెంగాల్ తగ్గింది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కేరళ, బెంగాల్, త్రిపురలో ఇప్పుడు కమ్యూనిస్ట్ అధికారులు ఉన్నారు. ఇప్పుడు కన్క్లూజన్ కాబకండి, ఉత్సాహపడక్కర్లేదు. అది పడిపోవాలంత కోరుకోవాల్సిన ఉత్సాహం ఉండాల్సిన పని లేదు. అయితే అంటే ప్రపంచం మొత్తంగానే వీకెన్ అయిపోయింది. వెస్ట్ బెంగాల్ ఇప్పుడు ఎన్నేళ్ళగా పరిపాలన సాగిస్తా ఉంది. ఇంత సుదీర్ఘకాలం ఏ రాష్ట్రాన్ని పరిపాలించిందా? దాన్ని పాజిటివ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఏదో ఒక హర్డిల్స్ వస్తున్నాయి, దానిలో కొన్ని లోపాలు లెఫ్ట్ లో ఉన్నాయని తేలింది, దాన్ని రెక్టిఫై చేసుకుంటున్నారు. చూద్దాం రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళా మేమే గెలుస్తామని చెప్పేసి విశ్వాసం మాకుంది. కేరళలో మొన్న లోకల్ బాడీస్లో కొద్దిగా ఓట్లు తగ్గినాయి తప్ప ఓడిపోయేంత పద్ధతులు ఏమి లేవు. ఏమైందంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఒక కొత్త ఫ్యాక్టర్ వస్తా ఉంది. నువ్వెంత బాగా చేసినా వాళ్ళు వస్తే ఇంకొంచెం బాగా చేస్తారేమో అని చెప్పేసి అని అభిప్రాయం ఒకటి వస్తాను. మాజీ అధ్యక్షులు వెంకటరామన్ గారు ఒకసారి చెప్పారు, నేను అధ్యక్షుడుగా పంచాయతీ సర్పంచ్ అన్ని పనులు బాగా చేశా, కానీ ఓడిపోయాను. ఎందుకని ఓడించారని అంటే, మీరు అన్నీ చేశారు సార్, ఆ ఓట్లు ఇంకొంచెం బాగా చేస్తారని చూద్దాం వేసాను ఓట్లు అని చెప్పేసి చెప్పారట. అట్లా మనకు ఎంత చేసినా ఇంకొంచెం బాగా చేస్తారనేటువంటి అభిప్రాయంతో ఏడు జరుగుతున్నాయి. దీన్ని ప్రత్యామ్నాయం అభిప్రాయం కల్పించడం ఒకటైతే, ప్రత్యామ్నాయాలు ఇద్దరు అవినీతి పరులుగా ఉన్నప్పుడు చిన్న అవినీతి పరుడు పెద్ద అవినీతి పరుడు ఒకటి, లేదా ప్రజెంట్ అధికారులను అవినీతి పరుడు ఓడించి ఇంకొని తీసుకు పెడదామని అట్లాంటి పద్ధతిలో ఒకటి వస్తామని అది మంచి ఆలోచన కాదు. కానీ రెండు పరిస్థితులు అంతకన్నా మించి బాగా కనపడిన వాళ్ళకి. అయితే దీన్ని ప్రత్యామ్నాయంగా సృష్టించడానికి శక్తి వామపక్షాలకు ఉన్నమాట వాస్తవమే. అది ఇప్పటికీ చేయలేకపోతున్నాం కాబట్టి ప్రజానికానికి కూడా ఇట్లాంటి ఆలోచన రావడం సాధ్యం కావడం లేదు. అంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంటే మీరు చెప్పినట్టు చిన్న అవినీతి పరుడు పెద్ద అవినీతి పరుడు అన్నారు. అంటే మనం మీ పార్టీలు కూడా అవినీతిలో మునిగినాయా? మా పార్టీ అవినీతిలో మునుగుంటే ఈ పార్టీకి అన్ని బయట వచ్చిండేవి. అట్లాంటి సంగతి అక్కడ లేదు. ఎక్కడ పాలసీల కోసం తప్పులు చేస్తుంటాం మేము దైవాన్ని సంబంధం నేను చెప్పడం లేదు. పాలసీ రీత్యా తప్పులు చేసేసినారు తప్ప అవినీతి పద్ధతుల్లో మనకు కమ్యూనిస్టులకు అంతకంటే సాధ్యం కాదు. సరిమధ్య వెస్ట్ బెంగాల్లో అట్లాంటి వచ్చే ప్రచారం జరుగుతూ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ ఎంత అవినీతి జరిగిపోయిందని లెక్కేస్తే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లోనో హైదరాబాద్లోనో లేకపోతే ఇంకో చోట తీస్తే చూసుకున్నప్పుడు అక్కడే చిన్న మిస్టేక్స్ ఉంటే దాన్ని పోతా పెట్టి చూసి దాన్ని మొత్తం అవినీతి పనులని చెప్పడానికి ప్రయత్నిస్తే అది కరెక్ట్ కాదు. పరిపాలనలో కొన్ని పాలసీస్లో తప్పు జరిగినట్టుగా మాకు అర్థమైంది. దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బట్ మీరు దేశం అంతా సెజులు ఉండకూడదు అని చెప్పి మనం పోరాడతాం. పక్కన వెస్ట్ బెంగాల్లో సెజులు ఇచ్చి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఇవాళ స్ట్రాంగ్ అయిందంటే సెజులకి అగెన్స్ట్ గా పోరాడి స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు మేము సెజులు మొత్తం పూర్తిగా వద్దని ఎప్పుడు చెప్పలేదు. పచ్చటి పొలాలలో సెజులు ఉండకూడదు అనేది మా ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. వెస్ట్ బెంగాల్ చిన్న పొరపాటు ఏం జరిగిందంటే అక్కడ మంచి ఫెర్టైల్ ల్యాండ్స్ చోట తీసుకెళ్ళి పెట్టారు. అది తప్పని తెలుసుకొని వెనక్కి వచ్చేసారు. 1,000 ఎకరాల్లోనే కాస్ట్లీ భూమి తెలుసుకొని వెనక్కి వచ్చేసాం. ఇక్కడ దాదాపు 3 లక్షల ఎకరాలు భూమి ఇచ్చేస్తున్నారు. చూస్తా ఊరుకున్నారు కదా మీరు, ఉద్యమించే ఆపించి ఉండొచ్చు కదా. ఉద్యమించి పెట్టే కదా సోంపేటలో అంతరాజు ఉద్యమం జరిగి 3 చనిపోవాల్సి వచ్చింది. పెద్ద ఆందోళన చేశాం, అన్ని చోట్ల ఆందోళన చేస్తున్నాం. మేము 4 మంది జైలు పడేందుకు ఊరికే పోయాను. ఒకసారి డకాటి కేసు పెట్టారు, ఒక చోట రాజద్రోహం కేసు పెట్టారు, మున్సిపల్ చేస్తారంటే 4 మాటలు సెంట్రల్ జైలుకి ఎందుకు పోవాల్సి వచ్చిందంటే ఈ భూముల కార్డు వచ్చిన తగ్గుకోవాలని ఆడ బ్యూరోక్రసీ మీద వ్యతిరేకంగా ఆందోళన సాగించి, భూస్వామికి వ్యతిరేకంగా ఆందోళన సాగించి గట్టిగా ఫైట్ చేయబట్టి మనం కేసులు పెట్టారు. అది కేసులు పెట్టా మేము ఆగలేదు, మా ఫైట్ సాగిస్తాం. మేము గుడ్డిగా పారిశ్రామిక అభివృద్ధికి వ్యతిరేకం కాదు. అదే సందర్భంలో ఫెర్టైల్ ల్యాండ్స్, ఉపయోగపడే భూములు, పేదవాదుల భూములు బలంతో లాక్కోవడం ఇది ఉండకూడదన్నా వాటి మీద మేము నిలబడి ఉన్నాం. కానీ మీరంతా కలిసి కాంటెస్ట్ చేసినప్పుడు, మీరు కాంగ్రెస్తో కానీ తెలుగుదేశంతో కానీ కాంటెస్ట్ చేసినప్పుడు, గెలిచినప్పుడు ఓడినప్పుడు వాళ్ళతోనే ఉన్నారు కదా. ఇవన్నీ సజ్జులు జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు అప్పుడే ప్రభుత్వంలోనే ఆపిస్తానికి ప్రయత్నం? అదే తమాషా, ఎన్నికలు జరుగుతున్నప్పుడు మంచిగా చెప్తారు, మాతో కూడా ప్రచారం బాగానే చేస్తారు, అధికారంలోకి వస్తారు, సంవత్సరం ఎన్నో జాగ్రత్తగా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ అసలు పని మొదలు పెడతారు. మేము టీడీపీతో ముందు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు. తర్వాత ఆయన ఒక లైన్కి పోయి మేము వ్యతిరేకంగా బయట రావాల్సి వచ్చింది. 2004లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినాక చాలా విషయాల్లో జలయజ్ఞం ప్రవేశపెట్టి, తర్వాత సోషల్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, ల్యాండ్ ఇష్యూస్లో హౌసింగ్ స్కీమ్స్, ఇవన్నీ ఆరోగ్యశ్రీ ఇవన్నీ పెట్టడానికి పెట్టాడు. పెట్టి స్లోగా ఏం చేశాడు, షిఫ్ట్ అయిపోయాడు.
అంత కరప్షన్ వైపు, ల్యాండ్ మాఫియా వైపు, ఎస్సీజెడ్ వైపు షిఫ్ట్ అయిపోయింది. వేయడానికి రావాల్సి వచ్చింది. అందువల్ల స్టార్టింగ్లో వాళ్ళు చేయరు. వాళ్ళు సీట్లు పదిలం చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళ పెట్టి వాళ్ళు పనిచేస్తూ మొదలు పెడతారు. ఇంకప్పుడు మేము చూస్తూ ఉండలేం కాబట్టి వెనక్కి వచ్చేస్తాం. Ruchulu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.